జరిగింది మేడం. రైట్ అండి. సో రామ్మోహన్ గారు 1975, 77 21 నెలల పాటు మనం చూసినటువంటి ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్యంపై ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావాలు చూపిందంటారు? అయితే ఈ రోజు దాని పాఠాలు మన మీద, మన రాజకీయ వ్యవస్థను ఎలా షేప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందంటారు? రోజా గారు, మీకు అట్లాగే మిత్రుడు శ్రీనివాస్ గారికి, వెంకటస్వామి గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. అద్భుతమైన కొటేషన్స్ తో ఇద్దరు కూడా అంటే చర్చలో వేడి పుట్టలే వెలిగైపోతుంది. నాకు చాలా ఆనందం. చర్చ రాజకీయ చర్చ కాకుండా శ్రీనివాస్ గారు కూడా అమెండ్మెంట్స్ గురించి, గోలక్నాథ్ కేసు కూడా చెప్పాలి మనకు మర్చిపోయింది. అంటే ఎమర్జెన్సీకి నా జీవితానికి కూడా సంబంధం ఉంది. సరిగ్గా 50 ఏళ్ల క్రితం జూన్ లో ఒక ఆర్టికల్ మనకు ఇంతకుముందు శ్రీనివాస్ గారు జ్ఞాపకం చేశారు. ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా అని అప్పటి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మనకు డికే బార్వా, దేవకాంత్ బార్వా, ఆయన ఒక పెద్ద స్లోగన్ బయట తీసాడు. అది 71లో గరీబ్ హాట్ అవ్వగానే 75లో మొదట్లో చేస్తే దాని మీద నాకు ఎందుకో, నేను 16 ఏళ్ళి 17 నిండలే ఇంకా, అంటే నేను పిల్లవాడిని, టీనేజ్ లో ఉన్నాను, 17 నిండలే, ఇంటర్మీడియట్ అయిపోయింది. మా బాబు సోవియట్ భూమి అట్లాగే అమెరికన్ రిపోర్ట్ తెప్పించేవాడు. అంటే సోవియట్ రష్యా గురించి తెలుసుకునేవాడిని, ఈ రెండు కూటముల గురించి తెలుసుకునేవాడిని. అప్పుడు జీవితంలో ఏమిటి అసలు ప్రజాస్వామ్యం అంటే వ్యక్తులు కాదు కదా, ప్రజాస్వామ్యం దేశం ఉంది, ప్రపంచం ఉంది అనుకుని నేను ఒక వ్యాసంగా లేఖ రాసిన, జనవాక్యం అని ఆంధ్రభూమిలో గోరశాస్త్రి గారు ఎడిటర్ లేఖ రాసిన. లేఖ కొంచెం పెద్ద వ్యాసంగా అయిపోయింది. ఏమనంటే, ఇందిరా అంటే ఇండియా కాదు, ఇండియా అంటే ఇందిరా కాదు, ఇండియాలో ప్రజలు ఉన్నారు, ప్రజలంటే దేశం, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, గురిదాడ అప్పారావు అన్నాడు. ఇది తప్పు అని రాసిన. గోరశాస్త్రి గారికి నచ్చిందో ఏమో, నా పేరు కూడా ఎవరు ముసలాయని అనుకున్నాడు, బండారు రామ్మోహన్ రావు అంటే అద్భుతంగా 8వ పేజీ పక్కన వేసాడు. నా మొట్టమొదటి వ్యాసం ఆంధ్రభూమిలో ప్రింట్ అయింది. అంతకుముందు లేఖలు ప్రింట్ అయ్యేది కానీ వ్యాసంగా ప్రింట్ అయింది. నా ఉద్దేశం ఏంటంటే, అది కనుక 1 నెల తర్వాత ప్రింట్ అయితే నేను జైల్లో ఉండేవాడిని. ఎందుకంటే జూన్ 1st వీక్లో ప్రింట్ అయింది, జూన్ 25 నాడు ఎమర్జెన్సీ వచ్చింది కనుక ఎమర్జెన్సీ వస్తే ఈ ప్రింటే కాకపోతుండే. ఒకవేళ అప్పుడేమైనా ప్రింట్ చేస్తే మాత్రం నేను జైల్లో ఉండేవాడిని 17 ఏళ్ల వయసులో. అప్పటి నుంచి 50 ఏళ్ల జర్నలిజంలో నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. ఇప్పటికీ విద్యలో ఒక మాట ఏంటంటే, ఇంత అకాడమిక్ చర్చ జరుగుతున్న సందర్భంలో వేరే దానికి పోకుండా నేను ఒక మాట చెప్తాను. ఇంతకుముందు శ్రీనివాస్ గారు చాలా విషయాలు చెప్పారు. అందులో ఏంటంటే, ఎమర్జెన్సీ మొట్టమొదటిసారి విధించింది, ఈ దుర్మార్గం చేసింది అని ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు విషయాన్ని నేను చెప్పారు. 62లో చైనాతో యుద్ధం నుంచి మొదలు పెట్టి 68 దాకా, 65 పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది. మొదటిసారి 5-6 ఏళ్ళు ఎమర్జెన్సీ. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ప్రెసిడెంట్ గా ఉండేవారు. అప్పుడు ఎమర్జెన్సీ ఉన్న ప్రజల మీద ప్రభావం పడలేదు శ్రీనివాస్ గారు. మన ప్రజల మీద పెద్ద ప్రభావం ఎందుకు పడలేదంటే, అది ఇప్పుడు ఎమర్జెన్సీకి 3 కారణాలు. ఒకటి, అత్యేక పరిస్థితి అంతర్గతంగా ఉన్నప్పుడు, లేకపోతే విదేశీ శక్తులు దాడి చేసినప్పుడు, యుద్ధంలో ఉన్నప్పుడు, ఇట్లాంటి అంటే పెద్ద పెద్ద విపత్తులు వచ్చినప్పుడు, అంటే మన ప్రకృతి విపత్తులు, భూకంపం వస్తుంది, సునామీ వస్తుంది, అటువంటిప్పుడు ఎమర్జెన్సీ విధించవచ్చు దేశంలో. ఇవి లెక్క కనుక ఈ లెక్కన అప్పుడు ఎమర్జెన్సీ విధించినా కూడా 5-6 ఏళ్ళు పెద్ద కష్టం కల. తర్వాత 71లో కూడా అత్యేక పరిస్థితి విధించింది, కానీ అది పెద్దగా ప్రభావం చూపించలేదు. ఎప్పుడైతే 71 తర్వాత గరీబీ హఠావ్ అని, ఆ తర్వాత బ్యాంకుల జాతీయకరణ, రాజాభరణాల రద్దు, చాలా అద్భుతమైన చర్యలు. అంటే ఇందిరాగాంధీ ఆనందనే వరకు ఒకటే గుర్తొస్తుంది. ఎందుకు గుర్తొస్తుంది? నేను ఒక పెళ్లికి మొన్న నేను ఒక చిన్న తెల్ల షర్టు, ఒక చిన్న మార్క కింద, అంటే కాలర్ కాదు కదా, కింద ఒక మార్కు ఉన్నది. అందరూ రామన్న ఏం పడ్డది, రామన్ ఏం పడ్డదని అడుగుతున్నారు. అంటే ఏంటి, తెల్ల షర్టు మీద చిన్న మార్క ఉన్నా గుర్తించినట్టే ఈ మొత్తం ఇందిరాగాంధీ జీవితానికి మొత్తాన్ని ఎమర్జెన్సీకి ముడిపెట్టడం చూసిందా, అది కొంచెం నష్టదాయకం అంటున్నాడు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ గారు 71లో చేసిన సంస్కరణలు కానీ ఇవన్నీ కూడా ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఎవరైతే మొరార్జీ దేశాయిని, ఆయన జాతీయవాది కాదు కనుక ఆయన మనకు జనరల్ గా అమెరికా దగ్గరగా ఉంటారు అనే ఉద్దేశంగా సోషలిజం, సెక్యులరిజం ప్రవేశపెట్టాలంటే కొంత దూరంగా ఉండాలని చెప్పి ఆయన ఆర్థిక శాఖ మంత్రి తీసేసినాక ఆయన తిరగబడి కాంగ్రెస్ నుంచి మొట్టమొదటిసారి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నికైనప్పుడు పోయింది ఆయన. ఆ తర్వాత 75లో జరిగింది ఏంటంటే, వ్యక్తిగతంగానే తన పదవికి భంగమైనప్పుడు, తన కుర్చీకి ఎసరు వచ్చినప్పుడు రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే అయిపోయి. ఆమె పెద్ద పొరపాటు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కూడా సారీ చెప్పింది, ఎమర్జెన్సీ విధించడం తప్పే జరిగింది అని కాంగ్రెస్ పార్టీ స్వయంగా పార్టీ పరంగా సారీ చెప్పింది రాజీవ్ గాంధీ హయాంలో. మనం చూసాం. ఒకటి సిక్కుల ఊచకోత మీద, తర్వాత ఎమర్జెన్సీ మీద కాంగ్రెస్ పార్టీ రియలైజ్ అయిన తర్వాత కనుక వాళ్ళకి కూడా అభ్యంతరాలు ఏమంటున్నాను నేను. 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటేమో అది రాజ్యాంగ హననం జరిగిందో అది లీగల్ గా తర్వాత ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే క్యాబినెట్ తీర్మానం కూడా లేకుండా చేయొచ్చు అని, తర్వాత రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు అని రాజ్యాంగంలో ఉన్నదని, తర్వాత యుద్ధము విషయంలో మనకి ఏదో ఎమర్జెన్సీ విషయంలో పార్లమెంట్ సాక్షిగా 366 ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్ లో కూడా రెక్టిఫై అయిందే కాదంటలేదు. కానీ ఆ 21 నెలల్లో జరిగిన ఘోరాలు నేను చాలా దగ్గరగా చూసిన వాడిని. చాలా వ్యాసాలు నాకు కిల్ అయ్యేది, పత్రికల రాకపోయేవి. ఎందుకంటే
కాంగ్రెస్ పార్టీ కానీ ఇందిరాగాంధీ కానీ వ్యతిరేకంగా రాసిన ఏ వ్యాసం ప్రచురితం కాలే ఆ కాలంలో 75 నుంచి 77 దాకా. 77లో కూడా ఏమైందంటే ఎప్పుడైతే జనతా ప్రభుత్వం వచ్చేదాకా కూడా ఆమె 71 నుంచి 76 దాకా ఏదైతే ఉండాల్సిందో 1 సంవత్సరం పొడిగించుకుంది, పార్లమెంట్ ను 1 సంవత్సరం పొడిగించుకుంది కూడా. అది కూడా రాజ్యాంగ విరుద్ధమే. 5 ఏళ్ల తర్వాత 6వ సంవత్సరం పొడిగించుకొని ఎప్పుడైతే ఎన్నికలకు పోయిందో అనుకూలంగా ఉందనంటే దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశం యొక్క నష్టపోయింది. యాక్చువల్ గా దక్షిణ భారతదేశంలో నాకు అప్పటి మిత్రులు కొందరు ఉన్నారు, ఏబీపీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా జైల్లో వేసింది. చాలా అప్పటి మనకు ఎల్లమంచిలి శివాజీ గారు రైతు సంఘ నాయకుడు ఇప్పుడు అట్లాంటి వాళ్ళు పెద్ద నాకన్నా పెద్ద వాళ్ళని కూడా చాలా మంది జైల్లో వేసిన సందర్భం చూసినాం మనం. కానీ దక్షిణ భారతదేశం మీద పెద్ద ప్రభావం పడింది. ఎందుకు 42 సీట్లు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 41 కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నారు. ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ ఆయనలో ఒక నీలం సంజీవ్ రెడ్డి గారి నంద్యాల నుంచి గెలిచారు. ఈ ఉత్తర భారతదేశానికి వస్తే ఇంతకుముందు వాళ్ళ పేరు చెప్పారు కదా, మొరార్జీ దేశాయ్ అంటే లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ నుంచి మొదలు పెడితే సోషలిస్ట్ నాయకుల్ని, మన బీజేపీ నాయకులని అందరూ, బీజేపీ ఇప్పుడు జనసంఘ నాయకులు అందరినీ కూడా జైల్లో వేసిన సందర్భం చూసాం. పత్రికా స్వేచ్ఛ ఎంత ఏర్పడ్డదంటే నాకు స్వయంగా నాకు ఇంగ్లీష్ పేపర్ వచ్చేది, ఇండియన్ ఎక్స్ప్రెస్ వచ్చేది. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఎడిటోరియల్ కాలము వాళ్ళు నల్లటి ముద్ర, అప్పుడు అంత ప్రింటింగ్ నేను పనిచేసినప్పుడు అంతా కూడా ఆ అక్షరాలు పేర్చడం, అంటే మనకు ప్రింటింగ్ అక్షరాలు ఉంటాయి కదా పేర్చడం, ఇప్పటిలా కంప్యూటర్లు ఏం లేవు కదా. ఆ కాలంలో బ్లాక్ పెట్టేసి మొత్తం అంతా ఎడిటోరియల్ పేజీలో ఆ కాలంను ఖాళీగా పెట్టేవాళ్ళు, లేకుంటే మొత్తం నిరసన వ్యక్తం చేస్తే బ్లాక్ వేస్తే కూడా దానికి ఒక ప్రెస్ కౌన్సిల్ ఇండియా అని చెప్పి వాళ్ళు ఒక పెద్ద సంఘం పెట్టి యుఎన్ఐని, పిటిఐని వీళ్ళన్నీ రద్దు చేసి ఏకీకృతంగా ఒక యునైటెడ్ ప్రెస్ మీడియాని పెట్టి వాళ్ళ సెన్సార్ జరిగిన తర్వాతనే ఆ వార్తలు వచ్చాయి. వాళ్ళ సెన్సార్లో ఎక్కడ ఇందిరాగాంధీ పేరు కానీ ఇవన్నీ జరిగితే అవి తీసేసేవాళ్ళు, ఎడిట్ చేసేవాడు. అంటే రాస్తే రాయకపోయింది మాలాంటి వాళ్ళు అనుకునే సందర్భం ఉన్నది. ఎడిటోరియల్ అయితే చాలా మంది బ్యాన్ చేశారు, అది రాయడం కన్నా రాయకపోవడం మంచిదని చెప్పి. కొందరు లోపాయి గారికి అంటే ఏమంటారు దుశ్శాలలో చెప్పు పెట్టి కొడతారే, అది ఎక్కడ బయటపడదు, ఇందిరాగాంధీ పేరు రాదు ఎక్కడ రాదు. అటువంటి భాషలలో కొన్ని ప్రింట్ అయిపోయి మేము కూడా హుషారుగా ఏం చేసేవాళ్ళం అంటే ఆ ఇందిరాగాంధీ పేరు కాంగ్రెస్ పేరు రాకుండా విమర్శ అంతా ఒక జాతి జనరలైజ్ చేసి రాసేవాళ్ళం. అవి వచ్చేటి అట్లా చాలా వచ్చింది. 79 మన ఆంధ్రభూమిలో పనిచేసినప్పుడు. ఇంకో మాట చెప్తాను, అంత విధ్వంసమే జరిగిందా? నిజంగానే చెప్పానంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్టు మనందరూ ఒప్పుకున్నట్టు ఆనాడు ఖచ్చితంగా పౌర స్వేచ్ఛ నశించింది. ఆర్టికల్ 20 జీవించే హక్కును కూడా. అయితే రామ్మోహన్ గారు, అయితే ఈ ఎమర్జెన్సీలో జైళ్లలో పెట్టడం కావచ్చు, ఈ పత్రికల స్వేచ్ఛను నిషేధించడం కావచ్చు, బలవంతపు వ్యాసెక్టమీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆ రోజు సమాజంలో ప్రజల నమ్మకాన్ని ఎలా దెబ్బతీసాయంటారు? అంటే నమ్మకాన్ని అంటే ఒక మతం వస్తుంది. నేను మతాన్ని కూడా కరెక్ట్ గా ఇష్టపడదాన్ని, అది ఇంకో కోణం అవుతుంది. నిజంగా చెప్పాలంటే ముస్లిం మతస్థులు కొందరు ఏది వ్యాక్సినేషన్కి దీనికి వ్యతిరేకంగా ఉంటే కుటుంబ నియంత్రణకి వ్యతిరేకంగా ఉన్నారు. అది మాత్రం మంచిదే అంటున్నాను. దేశంలో ఆనాడు ఉన్న పరిస్థితులలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుడు కరెక్ట్. కానీ వికటించి ఏమైందంటే సంజయ్ గాంధీ పెళ్లి కాని వాళ్ళు సినిమా థియేటర్లో సినిమాలు చూస్తున్న వాడిని తీసుకుపోయి ఆపరేషన్ చేసిన సందర్భాలు చూసినాం మనం. అప్పుడు చాలా నేను వార్తలు కూడా రాశాను అప్పుడు ఆంధ్రభూమిలో ఉండేవాడిని. అంటే 17 ఏళ్ళ పిల్లవాడు 18 ఏళ్ళ పెళ్లి కాని వాడిని, పెళ్లి అయి కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు కూడా కేసు కూడా పడ్డది. నా కొడుకు పెళ్ళై నెల అయింది, నాకు పిల్లలు కావద్దా, నాకు నా మనవరాలు కావద్దా అని ఒక మహిళ కేసు వేసింది కూడా మనకు ఉత్తర భారతదేశం లక్నో హైకోర్టు అనుకుంటాను వేసింది. అందుకని నేను ఏమంటున్నానంటే ఆనాడు విధ్వంసం జరిగింది, జీవించే హక్కును తీసేసాం. దీంతో ఇది కాకుండా కూడా మా గ్రామ పంచాయతీ ఆఫీసులో 20 సూత్రాల పత్రాలు ఉండే. నేను సర్పంచ్ అయినాక కూడా వాటిని దాచిపెట్టాను. ఎందుకంటే నిజంగా 20 సూత్రాల అద్భుతమైన పథకం కాదా? ఆనాడు 3 మంచి పనులు కూడా జరిగింది. ఎమర్జెన్సీలో ఎంత చెడు జరిగిందో మంచి కూడా జరిగింది అంటున్నాను. అంటే ఒక అనుశాసన పర్వమాన్ని కీర్తించిన ప్రతిపక్షాలు ఉన్నాయి ఆనాడు ఎమర్జెన్సీని. నేను 2 పక్కలు చెప్తున్నాను, 2 సైడ్లు చెప్తాను. అంటే నాణానికి బొమ్మ బొరుసు 2 చెప్పుకోవాలన్నమాట. మన జీవించే హక్కు తీసేయడం కానీ, పత్రికా స్వేచ్ఛ పోవడం కానీ, అనవసరంగా చాలా మంది మీద కేసులు పెట్టడం కానీ, 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించడం కానీ, ఫెర్నాండెజ్ లాంటి వాడైతే అజ్ఞాతంగా తిరుగుతూ పట్టుబడి చాలు కూడా. అంటే ఇవన్నీ జైల్లో ఉన్న వాళ్ళు కూడా పోటీ చేసి గెలిచారు. ఇదంతా ఒక ఎత్తు అయితే 20 సూత్రాల పథకం. కానీ అవినీతి వ్యతిరేకంగా నిజంగా చెప్పాలంటే ఆఫీసులో ఉన్న వాళ్ళు టైంకు అప్పటికి ఇవన్నీ లేవు, తంబి ప్రెషర్లు ఏం లేవు, అయినా సరే భయంతో వచ్చారు, లంచం తీసుకోవడానికి భయపడ్డారు. 20 సూత్రాల పథకంలో అన్ని అద్భుతమైన భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే పథకాలను కూడా ఆనాడు రచించడం జరిగింది. దాంతో పాటు అంటే మొత్తం సమాజంలో ఒక భయం ఏర్పడదంటే తప్పు చేస్తే మనం కూడా జైలు పడతాం అనే భయం ఒకటి వచ్చింది. ఇది మంచిదే కదా. అంతేందుకు వెంకటరావు గారు అప్పుడు ముఖ్యమంత్రి మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వెంకటరావు గారు ఆనాడు ఒక రకంగా తీవ్రవాద చర్యలు కూడా కొంచెం అరికట్టగలిగిండు. అంటే ఒక పగడ్బందీ వ్యవస్థ ఉంటే దానివల్ల 2 జరిగింది. మంచి కత్తికి ఒక మాట చెప్తాను రోజా గారు, కత్తికి తమ భేదాలు ఉంటాయి, కోసేవాడి తప్పు.
కత్తి కూరగాయలకు వస్తుంది, మెడకాయలకు వస్తుంది. అంటే ఆనాటి మంచిని చెప్తున్నా, చెడని చెప్తున్నా. చెడేమో ఇవన్నీ చెప్పిన అన్ని జరిగినాయి, మంచి జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తాను. 50 ఏళ్ల తర్వాత దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా? తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. కానీ కక్షపూరితంగా జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాను నేను. ఇప్పుడు సంవిధాన హత్యా దివస్ అంటున్నారు. ఇది కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సంవిధాన హత్యా దివస్ ఏంది? సంవిధాన రక్షా దివస్ అనండి. అంటే ఎప్పుడు కూడా మనకు పాన్ పరాగ్ అడ్వర్టైజ్మెంట్ కనపడుతుంది ఈ రోజు. ఏమని అంటే దాన్నే కబీనాయ్ అనే మాటను కఠినంగా చెప్పొచ్చు, మంచిగా చెప్పొచ్చు. ఈయన కూడా సంవిధాన రక్షా దివస్ ఎందుకంటలేరు? అంటే రాహుల్ గాంధీ ఆ బుక్ పట్టుకొని తిరుగుతుంది కనుక మీరు దాని హత్యా దివస్ అని కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టే పరిస్థితి అవుతుంది కదా. నేను స్పష్టంగా చెప్తున్నా, ఆనాటికి ఈనాటికి మార్పు ఏంటంటే ఆనాడేమో డైరెక్ట్ గా మాంసం తిన్నారు, బొమ్మికలు మెడలో వేసుకుని ఇందిరాగాంధీ. ఇవాళ ఈ గవర్నమెంట్ లో నేను పేర్లు ప్రస్తావించాను, కానీ ఆ అప్రటికత ఎమర్జెన్సీ సాగుతుంది. కగార్ ఆపరేషన్ నుంచి మొదలుకుంటే ఇవాళ దాన్ని వామపక్ష తీవ్రవాదాన్ని నేను వ్యతిరేకిస్తా, అంగీకరించాను. కానీ అప్రటికత ఎమర్జెన్సీ సాగుతుంది అంటే ఆనాడు ఇండియా ఇందిరా అంటే ఎంత వ్యతిరేకించున్నో మొన్న కూడా మోడీ గ్యారంటీ అంటే అంతే వ్యతిరేకించాను స్పష్టంగా. మొన్న కూడా వ్యాసం రక్షణ. ఎందుకంటే వ్యక్తి పూజ ఎప్పుడైతే పెరుగుతుందో వ్యక్తి పూజలు ప్రజాస్వామ్యం ఉండదు, ప్రజాస్వామ్య దేశాలు ఉండవు. ఇవాళ కొందరిని మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో చూస్తున్నాం, నాయకులను దైవాంశ సంభూతులను ప్రస్తావిస్తున్నారు. అదే నాయకులు ఏంటంటే రాజుకంటే రాజభక్తి మనకు చేయడం సరైనది కాదు. ఆఖరికి శశిధర్, నేనేమంటున్నా శశిధర్ ఎందుకు అంటున్నా అంటే శశిధర్ అమెరికాకు పోవడం ఇవన్నీ కరెక్ట్ అన్నాను, ఆయన పంపడం చాలా కరెక్ట్ అన్నాను. ఇవాళ మనం మల్లికార్జున ఖర్గే మాట అంటున్నాడు ఏమంటే ఆయనకి ఇంగ్లీష్ బాగా వచ్చు, నాకు ఇంగ్లీష్ ఒక మాట క్లియర్. ఆయన అన్న మాటను ఎందుకంటే గుర్తు చేస్తున్నాడు. ఇవాళ ఏదైతే శశిధర్ ఏమంటున్నా అంటే మోడీ పార్టీ ఏమో అంటే బీజేపీ పార్టీ ఏమంటుందంటే మొదలు మనకు వ్యక్తి కంటే పార్టీ ముఖ్యం, పార్టీ కంటే దేశం ముఖ్యం అంటుంది. ఇవాళ దేశం కంటే మోడీ ముఖ్యం అంటున్నాడు శశిధర్. మళ్ళీ అక్కడికి వచ్చిన రాలేదా? అంటే వ్యక్తి పూజ ఎక్కడికి వచ్చిందంటే ఒకనాడు ఇందిరాగాంధీ గారు ఇండియా అన్నట్టు ఇవాళ మళ్ళా నియంతృత్వం అదే రూపంగా ప్రొసూపుతుంది. గత 11 ఏళ్ళుగా మొత్తం జరిగిందంటే మెల్లమెల్లగా మొన్నటి ఎలక్షన్ లో మోడీ గ్యారంటీ అంటే మోడీ గ్యారంటీని మోడీ చెప్పుకుంటే తన కాళ్ళకు తానే మొక్కుకొని దీర్ఘాయుష్మాన్ భవ అనుకున్నట్టే కదా. ఏమైంది? 240 సీట్లు పడిపోయింది. ఇప్పుడేమంటున్నారంటే ఈ దేశంలో మళ్ళీ ఒకసారి అప్రకృతి ఎమర్జెన్సీ కనుక కాస్త ఏది శంఖంలో వస్తలేదు, తీర్థం కావడం లేదు. చాలా 356 ఆర్టికల్ ఉపయోగించుకొని నంబూదిరి ప్రభుత్వాన్ని ఏది కేరళలో మొట్టమొదటి రద్దు చేసింది నెహ్రూ కాదా? ఆనాడు వాళ్ళు చేసారు. ఆ తర్వాత 350 ఆర్టికల్ 10-12 రాష్ట్రాలు ఒక మాట 10-12 రాష్ట్రాల ప్రభుత్వాలు రద్దు చేశారు. ఇవాళ రద్దు చేయకుండానే అస్సాం ఏం జరిగింది, గోవాలో ఏం జరిగింది, మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, మళ్ళీ ఒకసారి ఎమర్జెన్సీ రోజును గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది, మారాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి గుణపాఠాలు నేర్చుకుందాం. ప్రజాస్వామ్యం నిలుస్తుంది, ప్రజల స్వేచ్ఛ నిలుస్తుంది అని చెప్పడం కోసమే ఇది చేయాలి. కానీ నేను హత్యా దివస్ ను వ్యతిరేకిస్తున్నా, రక్షా దివస్ అంటే బాగుంటుంది. పర్ఫెక్ట్లీ సార్. ఎస్ సార్. సో